ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఒకటి లింగాల మండలం అని ఉంది. అక్కడ స్టార్టింగ్లో రామారావు గారి పీరియడ్లో ఉన్నప్పుడు మండలం ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దగూడాల కృష్ణారెడ్డి అని ఆయన మర్డర్ చేశారు. ఎవరు ఆయన అంటే వాళ్ళన్న రామాంజుల రెడ్డి అప్పుడు మండలానికి కంటెస్ట్ చేశాడు. వాళ్ళుంటే ఎదుగుదల మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అది నీట్గా ప్లాన్ చేసి ఒక ఇద్దరిని తాడిపత్రి సబ్స్టేషన్లో పెట్టి, అంటే ఎవరైతే అనుమానితులుగా ఈ మర్డర్ వెనక ఉంటారని దొన్లాగా ఎంగమోహన్ రెడ్డి అని ఇంకో ఆయన్ను తాడిపత్రి స్టేషన్లో పెట్టి ఇతని సెకండ్ షోకి పోయి వస్తా అంటే అటాక్ చేసి డిఎన్ రెడ్డి అంటే మాజీ ఎంపీ వాళ్ళ గేట్ ముందరనే మర్డర్. అదే టయానికి నిన్న కేశవన్న చెప్పినట్లు హైదరాబాద్లో ఒక మిలిటరీ ఆఫీసర్తో ఈయన గొడవ పెట్టుకొని హైదరాబాద్లో ఇక్కడ కేసు పెట్టించుకొని, అంటే నేను ఆ ప్రాంతంలో లేను, నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక ఎల్బీ కోసం రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కుట్ర పన్ని చేసిన మర్డర్ అది. నెక్స్ట్ వచ్చేసి రఘురామరెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్, లింగాల మండలమే. ఆయనను పులివెందులకు దగ్గరలో ఆయనను కూడా మర్డర్ చేశారు. ఈ మర్డర్ కూడా ఏంటి, ఆ రఘురామరెడ్డి అని ఆయన ఆ మండలం ఎలక్షన్స్లో వాళ్ళు చెప్తే వినకుండా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినాడు కాబట్టి ఆయన మర్డర్. ఇంకా నిన్న కేశవన్న కూడా వాళ్ళు కొంచెం బంధువులు కూడా అవుతారు మా పార్నపల్లిలో. ఎంత దారుణమైన విషయం అంటే మొత్తం ఆ ఊరికి 400 నుంచి 500 మంది రాజారెడ్డి పోయి జనాన్ని వేసుకొని పోయి మొత్తం లైట్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆఫ్ చేసి కాంప్రెషర్లు డైనమిట్లు పెట్టి పేల్చి వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం, ఇప్పుడు మనుషులంటే వాళ్ళు ఎవరు లేరు, లేడీస్ని కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించి అందరినీ బయటికి పంపించారు. వాళ్ళ మెడల్లో ఉండే గొలుసులు, పట్టు చీరలు అవన్నీ కూడా లూటీ చేసి ఇంట్లో ఉండే పశువులను ఇడ్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైనమిట్లు పెట్టి పేల్చితే వాళ్ళకు ఉండే పశు సంపద అంతా కూడా ఆ రోజు చనిపోయి, అది చూసేదానికి కానీ అంత హృదయ విదారకంగా, అంటే రాజారెడ్డి కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఊరు మీదకి వచ్చి విచ్చలవిడిగా కరెంటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి ఇండ్లు కూడా డైనమిట్లు పెట్టి మేము పేలుస్తాము. అంతటి భయానకమైన వాతావరణాన్ని లింగాల మండలంలో సృష్టించి, ఇది చెప్పాల్సి వస్తుందంటే దానికి రాజకీయానికి సంబంధం ఉంది. ఇంతటి భయానకమైన వాతావరణాన్ని సృష్టించి లింగాల మండలం అంతా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు.